2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోండి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా లిక్కర్ తీసుకొని కనుక అనుకోని సందర్భాల్లో యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం శాత్తు మరణించిన సందర్భాల్లో ఇన్సూరెన్స్ మేము ఇవ్వము అని చెప్తూ ఉన్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. మరి అది లీగల్ పరంగా కరెక్టేనా? దీని గురించి రీసెంట్ గానే కోల్కతా హైకోర్టు అయితే కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దాని గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఫోర్స్ చేశారో మనందరికి కూడా తెలుసు సార్, ఇన్సూరెన్స్ తీసుకోండి అని. మరి అలా ఎవరైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో లిక్కర్ తీసుకొని కనుక యాక్సిడెంట్ అయ్యి అటాప్సీలో వాళ్ళు లిక్కర్ తీసుకున్నారు అని తెలిసిన సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీ లిక్కర్ తీసుకున్నారు, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయము అని చెప్పారు. సో అలాంటి సందర్భాల్లో అంటే రీసెంట్ గానే మనకి కలకత్తా హైకోర్టు అయితే ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. అలాంటి కోర్టు అంగీకరిస్తుందంటారా? దీని గురించి ఏం చెప్తుంది సార్ లీగల్? ఇప్పటివరకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రతి ఏరియాలో దేశవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ముఖ్యంగా సాయంత్రం 9-10 గంటల తర్వాత ప్రతి జంక్షన్లో కూడా మనం చూస్తుంటాం. బ్రీత్ అనలైజర్స్ పెట్టి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందా లేదు, పక్కకి పిలిచి చేస్తారు. కానీ దీనికి సంబంధించి నేను కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే వేడిక్ట్ ఉందో, అంటే జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అద్భుతమైనటువంటి ఒక ఇన్సూరెన్స్ వాళ్ళకి పెద్ద చెంప పెట్టని చెప్పొచ్చు. ఇక్కడ విషయం నేను కొద్దిగా కథను అంటే ఏం జరిగిందనే స్టోరీ నేపథ్యాన్ని చెప్పి నేను డీటెయిల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. గణేష్ దాస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి నిమ్జోరి, కలకత్తా దగ్గర నిమ్జోరి నుంచి నందకి అనే ప్రాంతానికి బైక్ మీద వెళ్తుంటే రాత్రి 10:30-11 ఆ ప్రాంతంలో ఒక ట్రక్ వచ్చి ఏం చేసిందంటే, వేగంగా వస్తున్న ట్రక్ వాళ్ళు హిట్ చేసి వాళ్ళని హిట్టింగ్ అనమాట. ఆ హిట్టింగ్లో ఏమైంది, ఆ పిల్లని ఎవరు ఉంటారు అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తి తప్పించుకున్నాడు. డ్రైవ్ చేస్తున్నటువంటి గణేష్ దాస్ మాత్రం ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీసులు ఆ కేసును నమోదు చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే అటాప్సీలో ఏం తెలిసిందంటే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, అతను లిక్కర్ తీసుకున్నాడని తెలిసింది. ఈ సంఘటన జరిగింది 2020లో జరిగింది, 2020లో జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇతనికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇతను దానికి సంబంధించి ఇతను క్లెయిమ్ కూడా చేసుకున్నాడు. ఇతను లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ సుమారుగా 12 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ రావాలి. అయితే వాళ్ళు ఏమన్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అతను చనిపోయాడు కాబట్టి మేము ఇతనికి ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆ యొక్క ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది. దీని మీద లోకల్ కోర్టు మీద ఆర్గ్యుమెంట్స్ అయినాయి. దాని తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఈ ఇష్యూ మెల్లగా లోకల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు చేరిన తర్వాత దీని మీద విచారణ చేపట్టినటువంటి జడ్జి గారు బి స్వరూప్ చౌదరి గారు ఇచ్చినటువంటి ఏదైతే వేడిక్ట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. దీని మీద అంటే మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదించడం జరిగింది. ఆ రెండు వాదోపాదన తర్వాత ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయినంత మాత్రాన మృతుడు అటాప్సీ రిపోర్ట్లో వీడు లిక్కర్ తీసుకొని చనిపోయినంత మాత్రాన ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఆపే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ దో అతను లిక్కర్ తీసుకున్నప్పటికి కూడా, అటాప్సీలో లిక్కర్ తీసుకున్నాడని చెప్పినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎగ్జిట్ అయిపోదాం అని చూస్తుంటారు. కట్టించుకునేటప్పుడు మాత్రం రకరకాల ఏం లేదు, సింపుల్గా మీరు కట్టేసేయండి అని చెప్తారు. మనం అంతా ఇయర్లీ కడుతూ ఉంటాం ప్రీమియమ్స్. కానీ ఎలా తప్పించుకుందామని వాళ్ళ ఆప్షన్స్ వెతుక్కుంటుంటారు. ఇక్కడ ఈ కేసు కూడా ఏం జరిగిందంటే అతను లిక్కర్ తీసుకొని చనిపోయాడు కాబట్టి అతనికి మేము బీమా క్లెయిమ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు, ఆ క్లెయిమ్ని రిజెక్ట్ చేశామని చెప్పారు. దీని మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే కేవలం అతను లిక్కర్ తీసుకొని చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని మనం చెప్పినంత మాత్రాన క్లెయిమ్ చేయడానికి అతను రిజెక్ట్ చేసే అవకాశం మీకు లేదు అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పీపీ గారు ఏం మాట్లాడడం జరిగిందంటే, యాక్చువల్గా ఏం జరిగింది, ఒక 100 mlకి 30 ml కన్నా ఎబో తాగితేనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా చెప్తారు. బిలో 30 ml ఉంటే ఈవెన్ దో లిక్కర్ తీసుకున్నా, అతను లిక్కర్ తీసుకున్నప్పటికి కూడా అక్కడ బిలో 30 ml వస్తే బ్రీత్ అనలైజర్లో పంపిస్తారు. కానీ ఇక్కడ ఇతను చనిపోయాడు వ్యక్తి, అటాప్సీ రిపోర్ట్లో 30 ml తీసుకున్నాడా, ఎబో 30 ml తీసుకున్నాడా అన్నది మనం క్లెయిమ్ చేయలేం. అతను లిక్కర్ తీసుకున్నాడు మాత్రం తెలుస్తుంది. కానీ బ్రీత్ అనలైజర్లో మాత్రం మనకు క్లాజ్ ఉంది. సెక్షన్ మోటార్ వెహికల్ అంటే మనకు మోటార్ వెహికల్ చట్టం ఉంది. చట్టంలో సెక్షన్ 185 క్లియర్గా చెప్తుంది, బిలో 30 ml తీసుకుంటేనే అతను లిక్కర్ తీసుకున్నాడు కాబట్టి అతను ఎగ్జిట్ చేయొచ్చు. ఎబో 30 ml తీసుకుంటే అతను ఈజీగా మనం పాస్ ఆన్ చేయొచ్చు. మరి ఇక్కడ 30 ml తక్కువ తీసుకున్నాడా లేదు ఎబో 30 ml తీసుకుంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వచ్చి తనకు తానుగా బ్రీత్ అనలైజర్ చేయలేం,
అలా అని చెప్పి అతన్ని అక్కడ ఆ విషయం తెలియదు కాబట్టి, అతను చనిపోయిన వ్యక్తి వచ్చి ఇక్కడ మాట్లాడలేడు కాబట్టి కేవలం ఆ ఒక్క కారణాన్ని చూపిస్తూ లిక్కర్ తీసుకున్నాడు అని బ్లైండ్ గా సింపుల్, అతను లిక్కర్ తీసుకున్నాడు కాబట్టి రిజెక్ట్ చేయాలి అని ఒక బ్లైండ్ గా మనం ఇక్కడ ఇవ్వలేము కాబట్టి తప్పనిసరిగా గణేష్ దాస్ కి 11,50,000 రూపాయలు ఇవ్వమని చెప్తూ 2021 నుంచి ఈ రోజునంటే నిన్న డిసెంబర్ 13th జడ్జిమెంట్, డిసెంబర్ 12th జడ్జిమెంట్ వచ్చింది. డిసెంబర్ 12th వరకు ఉన్నటువంటి 6% ఆఫ్ రేట్ ఆఫ్ డిలే ఏం జరిగింది అంటే అతని ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వకుండా డిలే చేశారు కాబట్టి 6% యాడ్ ఆన్ చేస్తూ మొత్తం ఈ అమౌంట్ ఇవ్వమని చెప్పి నిన్న హైకోర్టు అతనికి ఒక కలకత్తా హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఇవన్నీ మనం చెప్తున్నామంటే తప్పనిసరిగా అంటే మీరు మందు తాగి లిక్కర్ తాగి మీరు డ్రైవ్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చాలా తప్పు. మీరు డ్రంక్ చేశారంటే తప్పనిసరిగా వెహికల్ ఎక్కడ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ నా ఉద్దేశం దీని గురించి మాట్లాడుతున్నాం అంటే మాకేదో అవకాశం ఉంది కాబట్టి మేము మందు తాగింది అంటే ఇక్కడ మీ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, మీ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. సో మందు తాగి జర్నీ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. బీమా కంపెనీలు అట్లాంటివి ఏవైనా కేసెస్ ఉంటే అంటే ఇప్పటివరకు పెండింగ్లో కేసెస్ పెట్టి కేవలం అతను మందు తాగడని చెప్పి కానీ రిజెక్ట్ చేసినట్లు ఉంటే అట్లాంటి కేసులు మాత్రం ఈ సైటేషన్ తీసుకొని ఈ సైటేషన్ని కాస్త ఉదాహరిస్తూ మీరు కోర్టుల్లో తప్పనిసరిగా మీ క్లెయిమ్ ఏదైతే ఉందో, మీకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పనిసరిగా హక్కును పొందే అవకాశం ఉందని చెప్పడమే నా ఉద్దేశం తప్పించి మీరు లిక్కర్ తాగి చనిపోయినా మీకు బీమా వస్తుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలాంటి రాంగ్ డెసిషన్ మాత్రం ఈ వీడియో ద్వారా తీసుకోవద్దు. ఇక్కడ విషయం ఏంటంటే ఏవైతే కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయో దాన్ని సైటేషన్గా వాడుకోవచ్చు. సో క్లియర్గా కలకత్తా హైకోర్టు చెప్తుంది డెఫినెట్గా చనిపోయినటువంటి వ్యక్తికి బీమా కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది సిరి గారు. అంటే ఎలా సార్, అంటే ఇన్సూరెన్స్ కి సంబంధించి చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునే ప్రాసెస్ లో కావచ్చు, లేదు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కావచ్చు, కట్టి మళ్ళీ డ్రాప్ అయిన కావచ్చు, ఇలా రకరకాల సినారియోలో ఇన్సూరెన్స్ తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరి గారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎన్ని రకాల చెకింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనేది మనకు తెలుసు. చాలా మంది సఫర్ అవుతుంటారు, చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. ఇటువంటి ఇబ్బందులు మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ బ్యాంకింగ్ సెగ్మెంట్లో కానీ రెంటల్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్లో మీకు వచ్చినటువంటి ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా పెండింగ్లో ఏదైనా కేసులు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా మన లీగల్ టీం తప్పనిసరిగా తక్షణ పరిష్కారం అయితే చూపిస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.